అమెరికాలో గన్ కల్చర్ మరో హైదరాబాద్ యువకుని చంపేసింది. అమెరికాలో గన్ కల్చర్ కారణంగా ఇప్పటికీ ఎంతోమంది భారతీయులు ఆ గన్ కల్చర్ బారిన పడ్డారు. అక్కడ ఉన్న తోటాలకి బలైపోయారు. ఎంతోమంది తెలుగువారు కూడా అక్కడ అమెరికాలో గన్ కల్చర్ కారణంగా మరణించారు. ఇప్పుడు మరో హైదరాబాద్ యువకుడు అమెరికాలో గన్ కల్చర్ కారణంగా చనిపోయాడు. ఒక యువకుడిపై, హైదరాబాద్కు చెందిన యువకుడిపై దుండగులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో రవితేజ అనే యువకుడు చనిపోయాడు. రవితేజ 2022లో అమెరికాకు వెళ్ళాడు. అక్కడ జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. వాషింగ్టన్లో రవితేజపై దుండగులు కాల్పులు జరిపారు. రవితేజ స్వస్థలం హైదరాబాద్లోని ఆర్కేపురం. 2022లో అమెరికా వెళ్ళి మాస్టర్స్ పూర్తి చేశాడు రవితేజ. అమెరికాలో ప్రస్తుతం ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తూ ఉన్నాడు. రవితేజ మృతితో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మాస్టర్స్ అయిపోయింది, ఇక జాబ్ చేస్తాడు, తమ కుటుంబం సెటిల్ అయింది, తమ బిడ్డ సెటిల్ అయ్యాడు అనుకుంటున్న సమయంలో అమెరికాలో గన్ కల్చర్కి తమ బిడ్డ బలైపోయాడు అని తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోధిస్తూ ఉన్నారు. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు రవితేజ నివాసం దగ్గర పూర్తి సమాచారం అందించడానికి. రవితేజ కుటుంబ సభ్యులకున్న సమాచారం ఏంటి? ఈ కాల్పుల గురించి అసలు ఏం జరిగింది? అక్కడ వెళ్ళాలి, డాలర్స్ సంపాదించాలి అని ఎంతోమందికి డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ కారణంగానే ఎంతోమంది భారతీయులు వెళుతూ ఉంటారు, తెలుగువారు వెళుతూ ఉంటారు. ఇప్పుడు రవితేజ కూడా అమెరికా వెళ్ళాడు, అక్కడ మాస్టర్స్ పూర్తి చేశాడు, ఇక ఉద్యోగం వస్తుంది అనుకుంటున్న సమయంలో అమెరికాలో ఉన్న దౌర్భాగ్యం గన్ కల్చర్. ఎంతమంది అధ్యక్షులు వస్తున్నా, అధ్యక్షులు మారుతున్నా గన్ కల్చర్ మాత్రం అక్కడ నివారించలేకపోతున్నారు. ఎవరి దగ్గర ఎప్పుడు గన్ ఉంటుందో, ఎవడు ఎప్పుడు కాల్పులకు తెగబడతాడో తెలియని పరిస్థితి ఉంటుంది. స్కూల్కి మరీ దౌర్భాగ్యం ఏంటంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా గన్స్ తీసుకువెళ్ళి కాల్పులు జరిపిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక్కొక్కసారి 10ల సంఖ్యలో ఈ గన్ కల్చర్ కారణంగా మరణాలు సంభవించిన దుస్థితి కూడా అక్కడ ఉంది. అమెరికా ఎంత అభివృద్ధి చెందినప్పటికీ అక్కడ గన్ కల్చర్ని మాత్రం తొలగించడంలో, రూపుమాపడంలో అమెరికా విఫలం అవుతూనే ఉంది. ఎంత అభివృద్ధి చెందిన దేశం అయినప్పటికీ అక్కడ ఉన్న గన్ కల్చర్ కారణంగా ఎంతోమంది బలైపోతూనే ఉన్నారు. తెలుగువారు కూడా అందులో బలైపోయిన వాళ్ళు ఉన్నారు. తెలుగువారు ఎంతోమంది అక్కడ ఉన్న గన్ కల్చర్ కారణంగా బలైపోయారు. ఇప్పుడు మరో తెలుగు యువకుడు గన్ కల్చర్ కారణంగా బలైపోయాడు. వాషింగ్టన్లో రవితేజపై దుండగులు కాల్పులు జరిపారు. నిజానికి అమెరికాలో విద్యార్థులు ఎప్పుడు స్కూల్కి గన్ తీసుకువెళ్తాడో తెలియదు. ఒకవేళ సూపర్ మార్కెట్లో ఉంటే ఎవడు ఏ ఉన్మాది అక్కడికి వచ్చి కాల్పులు జరుపుతాడో తెలియదు. ఒక్కొక్కసారి $1 కోసం కూడా కాల్పులు జరిపి ప్రాణాలు తీసిన దుర్మార్గమైన ఘటనలు అమెరికాలో ఉన్నాయి. ఇప్పుడు రవితేజ మాస్టర్స్ పూర్తయింది, ఉద్యోగం వస్తుంది, తల్లిదండ్రులకు డబ్బులు పంపించాలి, తల్లిదండ్రుల కళలో ఆనందం చూడాలి, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి అని కలలు కంటున్న విద్యార్థి, అలాగే తమ బిడ్డ మాస్టర్స్ పూర్తయింది, ఉద్యోగం వస్తుంది, తమ బిడ్డ ఎంతో ప్రయోజకుడయ్యాడు అని తల్లిదండ్రులు ఆనందపడుతున్న సమయంలో కాల్పుల కారణంగా తమ బిడ్డ ఇప్పుడు రక్తపు మడుగులో ఉన్నాడు. అమెరికాలో దుండగులు జరిపిన కాల్పులకు తమ బిడ్డ బలైపోయాడు అని తెలిసిన వెంటనే తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఆర్కేపురం, హైదరాబాద్లో ఆర్కేపురం నుంచి అమెరికా వెళ్ళి అక్కడ మాస్టర్స్ పూర్తి చేసి అమెరికాలో తోటాకి బలైపోయాడు రవితేజ. రవితేజ నివాసం దగ్గర మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు. ఫాదర్ని చూస్తున్నాం, అతనే రవితేజ కన్న తండ్రి. రవితేజ తండ్రి అతను. తమ బిడ్డ అమెరికా వెళ్ళాడు, అమెరికాలో కొద్ది రోజుల్లో జాబ్ వస్తుంది, ఎంతో ప్రయోజకుడయ్యాడు అని గర్వంగా అందరికీ చెప్పుకుంటూ ఉన్న తండ్రి ఇప్పుడు తమ బిడ్డ అమెరికాలో తోటాలకు బలైపోయాడు అని తట్టుకోలేకపోతుంది ఆ గుండె. ఒకసారి ఆయన తండ్రి ఏమంటున్నాడో చూద్దాం. తండ్రి కాదు, ఒబ్బరికి రావద్దు, ఏదో దాని పోతే ఏమై చేస్తుండడు ఇట్లా కొడుకుప్పుడు చెప్పాలి. ఇప్పుడు మీరు ధైర్యం చెప్పాలి. అదే తీర్చలేం కానీ అదే మీరు ఏంటంటే మీరు ధైర్యం చెప్పాలి. ఎదుగొచ్చిన బిడ్డ అమెరికాలో మరికొద్ది రోజుల్లో ఉద్యోగాన్ని సంపాదిస్తాడు అని కలలుగంటున్న ఆ తండ్రి తన
కన్న బిడ్డ అమెరికాలో తోటాలకు బలైపోయాడని తెలిసి నోట్లో నుంచి మాట రాక రోధిస్తున్న దృశ్యాలు అవి. గుండెలు అవసేలా రోధిస్తున్నాడు. ఆయన్ని ఓదార్చడం కూడా ఎవరి తరం కావడం లేదు. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు రవితేజ నివాసం దగ్గర. పెట్రిషా, కాల్పుల ఘటన గురించి కుటుంబ సభ్యులకున్న సమాచారం ఏంటి? అమెరికాలో అసలు కాల్పులు ఎలా చోటు చేసుకున్నాయి? వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి ఇప్పుడు? అమెరికాలో హైదరాబాద్ యువకుడి పైన దుండగులు కాల్పులు చేశారు. అతి దారుణంగా మర్డర్ చేశారు. ఎవరైతే చైతన్యపురకి సంబంధించిన ఆర్కేపురంలో ఉన్న గ్రీన్ హిల్స్ కాలనీలో ఉన్న కొయ్యాడ చంద్రమౌళి కుమారుడు రవితేజను అతి దారుణంగా షూట్ చేసి మరీ చంపారు. 2022లో మార్చ్లో మాస్టర్స్ కోసం అని చెప్పి అతను వెళ్ళడం జరిగింది. ఒకవైపు మాస్టర్స్ కంప్లీట్ చేసి జాబ్ కోసం సర్చింగ్ చేస్తున్నారు. వాషింగ్టన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ నించున్న సమయంలో షూట్ చేశారని పూర్తిగా తెలుస్తుంది. మొత్తం మీద సమాచారం అతను రావాలి. కుటుంబం అంతా ఎంతో రోధిస్తుంది. చాలా కష్టపడి మేము చదివించాము అతని మాస్టర్స్ని. 2022లో అతని మాస్టర్స్ కోసం అని పంపించాము. దుండగులు ఇలా కాల్ చేశారని ఎవరైతే ఆ ఫ్రెండ్స్ ఉన్నారో, అంటే రవితేజ అనే వ్యక్తికి ఫ్రెండ్స్ ఉన్నారో, రూమ్మేట్స్ ఉన్నారో, వాళ్ళు కుటుంబ సభ్యులకి కాల్ చేసి మరి చెప్పడం జరిగింది. పోలీసులు చెప్పారా మరి ఇంకెవరైనా చెప్పారనేది మొత్తం తెలియాల్సిన విషయం. కుటుంబం చూస్తే కూడా ఎంతో రోధిస్తున్నారు. తండ్రి మాత్రం కుప్పగూలిపోయాడు. ఎవరికి ఇటువంటి అన్యాయం జరగద్దు, ఎంతో కలలతో నేను నా కొడుకుని పెంచాను, ఇప్పుడే ఉద్యోగం వస్తుంది అంటే మార్చ్ 2022లోనే అతను మాస్టర్స్ కోసం వెళ్ళాడు. మొన్ననే మాస్టర్స్ అయింది. ఇప్పుడు జాబ్ కోసం సర్చింగ్ చేస్తూ పార్ట్ టైం చేస్తూ ఉన్నాడు. ఆ లోపనే ఇంత ఘటన చోటు చేసుకుందంటూ గుండెలు పగిలేలా అతను ఏడుస్తున్నారు. ఒకవైపు కుటుంబానికి సంబంధించిన పిన్నులు, బాబాయిలు, అత్తమ్మలు, ఫ్యామిలీ మొత్తం కూడా ఎంతో కన్నీరు మున్నీరుగా వాళ్ళు అంతా రోధిస్తున్నారని పూర్తిగా తెలుస్తుంది. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాము. చాలా గుణవంతుడు, కుటుంబానికి ఎంతో సాయపడుతుంటారని కుటుంబం ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. ఇంట్లో ఏ కష్టం వచ్చినా వాడు చూసుకుంటాడు అంటూ పూర్తిగా చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పటికే గన్ కల్చర్ అనేది అమెరికాలో మొత్తం ఓవర్సీస్లో చూస్తుంటే కూడా ఎక్కువగా వ్యాపిస్తుంది. దానివల్ల తెలుగు వాళ్ళు మాత్రము ప్రధానంగా వాళ్ళని షూట్ చేయడం కానీ, రాబరీలకు పాల్పడడం కానీ, దాడులు చేయడం కానీ, ఈ కల్చర్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది కానీ ఏమాత్రం తగ్గట్లేదు. దీని మీద కుటుంబం ఎంతో రోధిస్తుంది. ఇండియన్ ఎంబసీతో కూడా మేము మాట్లాడతామని పూర్తిగా చెప్తున్నారు. దయచేసి అతని బాడీ కూడా మాకు అప్పగించాలి అంటూ కుటుంబం ఎంతో రోధిస్తుంది, అదేవిధంగా కోరుకుంటుంది కూడా. కానీ ఏంటి అసలు ఏం జరిగింది? వాళ్ళకు అక్కడ ఉన్న వాళ్ళ స్నేహితుల దగ్గర నుంచి వచ్చిన సమాచారం ఏంటి? కాల్పులు జరుగుతున్న సమయంలో ఏం జరిగిందని తెలుస్తోంది కూడా ఇప్పటి వరకు కూడా కుటుంబం ఏ సమాధానం చెప్పట్లేదు. ఎందుకంటే పూర్తిగా ఓన్లీ చనిపోయాడు అని ఒక కాల్ వచ్చిందంటే షూట్ చేశారు, బుల్లెట్కి గురయ్యాడు మరోవైపు అని ఇలా చెప్పి వాళ్ళు కూడా కంగారుగా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో రవితేజ ఫ్రెండ్స్ ఇలా చెప్పి పెట్టేశారని పూర్తిగా తెలుస్తుంది. కుటుంబంకి కూడా చాలా సస్పెన్స్గా కనిపిస్తుంది. అంటే కాల్ చేసి మీ కొడుకు చనిపోయాడు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎలా చనిపోయాడు, ఏం జరిగిందని కూడా ఎవరు చెప్పలేరు అంటూ ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకేం తెలియట్లేదు, దిక్కుతోచని సిచ్యువేషన్లో మేము కనిపిస్తున్నాము. కేవలం ఫ్రెండ్స్ కాల్ చేసి అంకుల్ ఇలా చనిపోయాడు, రవితేజ షూట్ చేశారని చెప్పారు కానీ ఏమాత్రం చెప్పలేరంటూ కుటుంబ సభ్యులు కూడా అయోమయం పరిస్థితులు అయితే ఉన్నారు. రైట్. ఇప్పుడు ఎవరైనా అంటే అమెరికా వెళ్ళాడు, తమ బిడ్డ త్వరలో ఉద్యోగం చేస్తాడు, మాస్టర్స్ కంప్లీట్ చేశాడని కలలు కంటున్న తల్లిదండ్రులకు నిజంగా ఇది గుండె పగిలే వార్తే. వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి? ఎవరెవరు ఉంటున్నారు ఇంట్లో? అంటే మొత్తం మీద చూసుకుంటే ఇంట్లో మాత్రము తాతయ్యలు, అదేవిధంగా మదర్, ఫాదర్, ఇంకా వాళ్ళ కజిన్స్, సిబ్లింగ్స్ ఉంటారని పూర్తిగా తెలుస్తుంది. ఈ వార్త తెలుసుకున్న కొద్దిసేపటికి, అంటే తెలుసుకున్న హాఫ్ అన్ అవర్లో మొత్తం కుటుంబం అంతా కూడా చేరుకొని కన్సోల్ చేసే ప్రయత్నం, అంటే ఓదార్పు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక తండ్రి మాత్రం ఎంతో రోధిస్తున్నారు, గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నారు. మనం ఆర్టీవీ విజువల్స్లో కూడా క్లియర్గా చూడొచ్చు. నాకు పట్టిన గతి ఇంకెవరికి పట్టదు, ఇటువంటివి ఎవరికి కూడా రావద్దు అని చెప్తున్నారు. కుటుంబం అంతా కూడా ఆయనను కొంచెం ఓదార్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన ఎంతో గుండెలు పట్టుకొని ఏడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు తల్లి మరి తండ్రులు ఎంతో రోధిస్తున్నారు. కుటుంబం అంతా కూడా చాలా బాధాకరమైన విషయం, ఇలా జరుగుతుందని మేము ఊహించలేము. ఎవరో మా అబ్బాయిని షూట్ చేయడం ఏంటి, అతను ఎవరిని ఏమన్నారు, బతుకు తెరువు కోసం అక్కడికి వెళ్ళాడు, బాగా చదువుకొని ఉద్యోగం చేస్తామని ఎంతో కష్టపడి మేము అక్కడికి పంపించాము. అలాంటిది నా కొడుకు నవ్వుతూ ఇక్కడ నుంచి వెళ్ళాడు. 2022లో
మార్చిలో మాస్టర్స్ కోసం వెళ్ళాడు, ఇప్పుడు శవంగా నాకు అప్పగిస్తారా అంటూ తల్లి కూడా ఎంతో రోధిస్తుంది. మనం విజువల్స్లో కూడా క్లియర్గా చూడొచ్చు. మొత్తం వివరాలంతా కూడా ఇంకా తెలియాల్సిన విషయం. రైట్ పెట్రిషా, ఒక్కసారి ఆ రవితేజ ఇంటికి వెళ్దాం. రవితేజ నివాసం దగ్గర ఉన్న ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆ బంధువులను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. తల్లి తండ్రి గుండె లవసేలా రోధిస్తూ ఉన్నారు. తమ బిడ్డ ఆర్కే పురం నుంచి అమెరికాకి వెళ్ళాడు, అమెరికాలో మాస్టర్స్ కంప్లీట్ చేశాడు, త్వరలో ఉద్యోగం చేస్తాడు అని కలలు కంటున్న తల్లిదండ్రులకు ఇప్పుడు తమ బిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిన తూటాలకు బలైపోయాడు అనే వార్త తెలిసిన వెంటనే వాళ్ళ గుండెలు తట్టుకోలేకపోతున్నాయి, వాళ్ళు నమ్మలేకపోతున్నారు, గుండెలు అవసేలా రోధిస్తున్నారు. ఎవరిని ఒకరినొకరు ఏడుస్తూ ఓదార్చుకోవడం కూడా అక్కడ సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. ఓదార్చడానికి కూడా ఎవరికి అవకాశం లేని పరిస్థితి కనిపిస్తోంది. తమ బిడ్డను ఎవరో కాల్చి చంపేశారు అని ఫోన్ వచ్చిన వెంటనే వాళ్ళ గుండెలు పగిలిపోయాయి. తమ బిడ్డ ఫోటోలను చూసుకుంటూ వాళ్ళ జ్ఞాపకాలను తలుచుకుంటూ తమ బిడ్డ మాట్లాడిన మాటలను తలుచుకుని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. అమెరికాలో గన్ కల్చర్ కారణంగా, అమెరికా ఎంతో అభివృద్ధి చెందిన దేశం అయినప్పటికీ మనుషుల ప్రాణాలు పోయే ఘటనలను, మనుషుల ప్రాణాలు నిర్దాక్షిణ్యంగా తీసేసే ఘటనలను అరికట్టలేని దేశం ఎంత ఎదిగినప్పటికీ ఆ దేశం నిజంగా వెనుకబడి ఉన్న దేశంగానే. అమెరికాలో ఉంటున్న మీరెవరైనా నా మాటలకు నొచ్చుకొని ఉంటే పర్వాలేదు, అమెరికాలో ఐక్యతను చాటుకుంటున్నామని చెప్పుకుంటున్న మీరందరూ కూడా అమెరికాలో ఉన్న ఈ గన్ కల్చర్ని ఎలా రూపుమాపాలి అన్న దానిపైన కృషి చేయండి. అవసరమైతే అమెరికాలో ఉంటున్న మీరు పోరాటాలు చేయండి. అక్కడ ఎన్నికల్లో పాల్గొంటారు, రాజకీయాల్లో చురుగ్గా ఉంటారు. కానీ ఒక బిడ్డ, దేశానికి చెందిన ఒక బిడ్డ అక్కడ అక్రమంగా ఉన్న, అక్కడ ఇంకా ఏం చెప్పాలి అంటే అసాంఘికంగా అని కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంటుందేమో. ఈ దుర్మార్గమైన కల్చర్ను రూపుమాపడానికి మనం ఏం చేస్తున్నామని ఆలోచించండి. చిన్న పిల్లాడి దగ్గర ఎవడి దగ్గర గన్ ఉంటుందో, ఎవడి పుస్తకాల సంచిలో గన్ ఉంటుందో, ఎవడి జేబులో గన్ ఉంటుందో తెలియని పరిస్థితి ఉంటుంది, ఎవడి చేతిలో గన్ ఉందో తెలియని ఒక దుర్మార్గమైన పరిస్థితి అక్కడ ఉంటుంది. కొంతమంది ఇలాంటి విమర్శలు చేసినా, ఇలాంటి మాటలు మాట్లాడితే అమెరికాని ఇలాగన్నారు అలాగన్నారని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. మీకు ఏమనిపించినా పర్వాలేదు, మీరు ఏమనుకున్నా పర్వాలేదు, ముందు ఇలాంటి కల్చర్ని అమెరికాలో రూపుమాపడానికి అమెరికాలో మీరేం చేయాలో అది చేయండి. భారతీయులు ఎంతోమంది ఉన్నారు అమెరికాలో, ఎంతోమంది భారతీయులు ఈ గన్ కల్చర్ కారణంగా చనిపోయారు. ఇప్పుడు మరో తెలుగు బిడ్డ అమెరికాలో గన్ కల్చర్ కారణంగా చనిపోయాడు. అక్కడ రాజకీయాల్లో పాల్గొంటున్నాం, అభివృద్ధి చెందుతున్నాం, దూసుకుని వెళ్ళిపోతున్నాం అని చెబుతున్న అమెరికా ఈ దుర్మార్గమైన గన్ కల్చర్ విషయంలో ఏం చేస్తుందో ప్రపంచానికి చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. నిజానికి $1 కోసం కూడా చంపేసే దుర్మార్గమైన ఘటనలు అమెరికాలో అక్కడక్కడ చోటు చేసుకుంటూ ఉంటాయి. ఎవడు ఎప్పుడు ఉన్మాదిగా మారిపోతాడో తెలియదు, ఎవడు ఉన్నట్టుండి వాడి జేబులో నుంచి గన్ తీసి ఎవరిపైన కాల్పులు జరుపుతాడో తెలియని ఒక దుర్మార్గమైన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో మరో తెలుగు బిడ్డ రవితేజ, హైదరాబాద్కు చెందిన బిడ్డ, అమెరికా వెళ్ళి ఉన్నత చదువులు చదువుకొని తమ కళ్ళ ముందు, తమ స్నేహితుల ముందు ఎంతో గర్వంగా నిలబడతాడు అని ఆ తల్లిదండ్రులు ఆశించారు. ఆ బిడ్డ కోసం తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఆ తల్లిదండ్రులు ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉండేవారు. తమ బిడ్డ అమెరికాలో ఉన్నాడు అని, త్వరలో ఉద్యోగం వస్తుంది అని, ఇలా ఆ బిడ్డ కోసం ఎంతో కలలు కన్నారు. చిన్నప్పటి నుంచి ఎంతో ఉన్నత చదువులు చదివించాలని కలలుగని ఆ కొడుకును చెట్టంత పెంచి అమెరికా పంపించి ఇప్పుడు అమెరికాలో తోటాకు బలైపోయాడని తెలిసిన తర్వాత వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఒకసారి ఆ తండ్రి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. రవితేజ చనిపోయాడు అనే వార్త తెలిసిన తరువాత ఆ కుటుంబం, ఒక్కసారి మీరు ఆ దృశ్యాలు చూడండి. ఆ గ్రీన్ కలర్ శారీలో కనిపిస్తున్న ఆ మహిళ రవితేజ తల్లి.
తండ్రి ఆ వార్త తెలిసిన వెంటనే గుండెల అవసరాలు రోధిస్తున్నాడు. కానీ ఆ తల్లి ముఖంలో ఎటువంటి ముఖ కవలికలు కూడా లేవు. అంటే ఆమె ఎంత షాక్లో ఉందో చూడండి. ఒక్కసారి తమ బిడ్డ చనిపోయాడన్న వెంటనే మొత్తం ప్రపంచం అంతా కూడా చీకటిగా మారిపోయింది ఆ తల్లికి. అసలు అది నిజమా అబద్ధమా తెలియని పరిస్థితులకు షాక్లో ఉండిపోయింది ఆ తల్లి. తండ్రి మాత్రం రెండవ బాక్స్లో కనిపిస్తున్న ఆ వ్యక్తి తండ్రి గుండెల అవసరాలు రోధిస్తున్నాడు. అసలు నోట్లో నుంచి మాట కూడా రావడం లేదు. ఏడుపు తప్ప నోట్లో నుంచి మాట రావడం లేదు. ఆ తల్లికి కంటిపైన రెప్ప కూడా పడడం లేదు. అంత షాక్లో ఉంది. తమ బిడ్డ అమెరికా వెళ్ళాడు, రోజు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అందుకే ఆ తండ్రి ఆ బిడ్డ ఫోన్లో మాట్లాడే మాటలను తను ఏం చేయబోతున్నాడు అని తన భవిష్యత్తు గురించి ఆ బిడ్డ చెప్పే మాటను గుర్తు చేసుకుని ఆ తండ్రి రోధిస్తూ ఉన్నాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రవితేజ్ ఇలా మాట్లాడాడు, జాబ్ వస్తుందని చెప్పాడు, తన ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పాడు. ఇలా ఆ బిడ్డ మాట్లాడే మాటలను తలుచుకుని వాళ్ళు బాధపడుతున్నారు, నమ్మలేకపోతున్నారు. ఆ బిడ్డ ఫోటోలను చూస్తూ ఒక్కసారిగా కుమిలిపోయారు. ఆ ఫోన్ వచ్చిన వెంటనే ఇది అబద్ధమా నిజమా, ఎవరైనా ఉత్తునే చెబుతున్నారా అని ఒక్కసారి నమ్మలేని పరిస్థితి. లేదు, నిజమని తెలిసిన వెంటనే వాళ్ళ కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది. గుండెలు పగిలిపోయాయి. వాళ్ళ ఒక్కసారిగా గుండె షాక్కు గురైంది. వాళ్ళ తల్లి అయితే అసలు ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేవు చూడండి. అంటే షాక్లో ఉంది ఆమె. కళ్ళ ముందంతా కూడా ఒక చీకటిలా కనిపిస్తుంది ఆమెకు. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ అమెరికాలో తూటానికి బలైపోయి రక్తపు మడుగులో పడి ఉన్నాడు, చనిపోయాడు అని తెలిసే ఆ తల్లి హృదయం షాక్లో ఉంది. తండ్రి హృదయం తల్లడిల్లిపోతుంది. ఇది అమెరికాలో గన్ కల్చర్ కారణంగా, దుర్మార్గమైన గన్ కల్చర్ కారణంగా మరో తెలుగు బిడ్డకు కలిగిన మరణం, మరో తెలుగు తల్లిదండ్రులకు కలిగిన గుండె శోకం, పుత్రశోకం. అమెరికాలో ఇప్పటికీ ఎంతోమంది తెలుగువారు చనిపోయారు గన్ కల్చర్ కారణంగా. మరొకసారి అమెరికాలో ఉన్న వారందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒకసారి మీరు కూడా మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మన భారతదేశంలోనే ఎన్నో సామాజిక వెనుకబాట్లను తొలగించుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం. అయినప్పటికీ అమెరికాను అగ్రరాజ్యంగా చూస్తూ ఉన్నాం. ఎన్నో దుర్మార్గమైన సంప్రదాయాలను మనం రూపు లేకుండా చేసేసాం. కానీ అమెరికాలో ఉన్న గన్ కల్చర్ను మాత్రం రోజు రోజుకు విస్తరిస్తూ ఉందే తప్ప ఎక్కడా కూడా రూపు మాపడం లేదు. ఎంతోమంది తెలుగు బిడ్డలు చనిపోయారు. ఎంతోమంది తెలుగు తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలింది. మరి అమెరికాలో ఉన్న మీరంతా ఏం చేస్తున్నారు నాకు తెలియక అడుగుతున్నా. మీలో ఎవరికైనా కోపం వచ్చినా కూడా మళ్ళీ అడుగుతున్నా, మీరు అక్కడ రాజకీయాల్లో పాల్గొనండి, డాలర్లు సంపాదించండి, ఉన్నత స్థితికి వెళ్ళండి. కానీ అక్కడ గన్ కల్చర్ను రూపుమాపడానికి మీరు కనీసం పోరాటాలు చేయండి. ఎంతో రాజకీయంగా ఉన్నతంగా ముందుకు వెళుతూ ఉన్నారు. ఉపాధ్యక్ష పదవులను అక్కడ పొందుతూ ఉన్నారు. తెలుగు మూలాలు ఉన్న వ్యక్తులు, భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు ఉపాధ్యక్ష స్థానాల్లో పొందుతూ ఉన్నారు. అధ్యక్ష పదవికి పోటీ పడుతూ ఉన్నారు. కానీ కనీసం గన్ కల్చర్ను రూపుమాపడానికి పోరాటం చేయలేరా? మరో భారతీయ బిడ్డకో తెలుగు బిడ్డకో ఇలాంటి దుస్థితి పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలో కనీసం ఆలోచించండి. ఆ తల్లి చూడండి, ఒకసారి పిలుస్తూ ఉంటే షాక్లో ఉంది. రేపొద్దున్న ఇంకెవరైనా తల్లి కావచ్చు, ఇంకెవరి బిడ్డ అయినా కావచ్చు. పలానా వాళ్ళ బిడ్డ అవ్వాలని లేదు ఇలాంటి గన్ కల్చర్కి బలైపోవటానికి. ఎవడి జేబులో గన్నుందో, స్కూల్కి వెళ్ళే ఎవడి పుస్తకాల సంచిలో గన్నుందో తెలియని ఒక దుర్మార్గమైన కల్చర్ అక్కడ ఉంటుంది. ఇప్పటికీ భారతదేశం నుంచి అక్కడికి ఎంతోమంది, వందలాది మంది, వేలాది మంది వెళుతూ ఉన్నారు. డాలర్ డ్రీమ్స్లో అగ్రరాజ్యంగా మనం భావిస్తూ ఉన్నాం. నా దృష్టిలో అమెరికా కాదు అగ్రరాజ్యం, భారతదేశమే అగ్రరాజ్యం. మన దేశంలో ఉన్న ఎన్నో సామాజిక వెనుకబాట్లను మనం తొలగించుకున్నాం. సతీ సహగమనం లాంటి దుర్మార్గమైనటువంటి సంప్రదాయాలను మనం ఆనవాలు లేకుండా చేసేసాం. కానీ అమెరికా వెళ్ళి డాలర్ల సంపాదనలో పడ్డాం. అమెరికాలో ఉన్నటువంటి గన్ కల్చర్ కారణంగా ఎంతోమంది భారతీయులు చనిపోతుంటే ఇంకా అక్కడ రాజకీయాల్లో పోటీ పడుతున్నాం, రాజకీయాల్లో పోటీ చేస్తున్నాం. కానీ గన్ కల్చర్ని రూపుమాపడానికి ఎటువంటి పోరాటం చేస్తూ ఉన్నాం. అమెరికాలో ఉన్న మీరు కూడా చాలా విషయాలలో పోరాటాలు చేశారు కదా, ఆందోళనలు చేశారు కదా అమెరికా రోడ్లపైకి వచ్చి. మరి గన్ కల్చర్ని రూపుమాపడానికి అమెరికాలో మీరంతా ఏం చేస్తున్నారు? అక్కడ గవర్నమెంట్ పైన ఒత్తిడి తీసుకుని రాలేరు గన్ కల్చర్ను రూపుమాపడానికి. అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా నా దృష్టిలో అట్టడుగు రాజ్యంగా భావించాల్సి వస్తుంది ఈ తల్లిదండ్రుల గర్భశోకాన్ని చూస్తూ ఉంటే. ఈరోజు ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా పదవి బాధ్యతలను స్వీకరించబోతున్నాడు. ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించడానికి కొన్ని గంటల ముందు భారతదేశంలో హైదరాబాద్లో ఒక తల్లి తండ్రి అమెరికాలో తమ బిడ్డ తూటాలకు బలైపోయాడు అని ఏడుస్తూ ఉన్నారు.
ట్రంప్ సమాధానం చెప్పగలరా? ట్రంప్ కంటే ముందు అమెరికాను పాలించిన ఎవరైనా సమాధానం చెప్పగలరా? అమెరికాలో రాజకీయ చైతన్యంతో దూసుకు వెళ్తున్న భారతీయులు ఎవరైనా ఈ తల్లిదండ్రులకు సమాధానం చెప్పగలరా? అమెరికాలో గన్ కల్చర్ని ఇన్ని సంవత్సరాలుగా రూపుమాపలేకపోతున్నారు. ఎన్నో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. $1 కోసం కూడా చంపేస్తుంటారు. ఎప్పుడు ఎవడు ఏ సూపర్ మార్కెట్లోకి వచ్చి ఎవరిపైన కాల్పులు జరుపుతాడో, ఎప్పుడు ఎవడు స్కూల్లోకి వచ్చి కాల్పులు జరుపుతాడో, ఎప్పుడు ఎవడు కారులోంచి దిగి రోడ్లపైన కాల్పులు జరుపుతాడో, ఎప్పుడు ఎవడు ఏ పార్కులో ఉన్నట్టుండి కాల్పులు జరుపుతాడో తెలియని దౌర్భాగ్యమైన పరిస్థితి అమెరికాలో ఉంది అని లేదు అని మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? కొంతమందికి అమెరికాని ఏమన్నంటే కోపం వస్తూ ఉంటుంది. మీరు ఇలాంటి దుర్మార్గమైన కల్చర్ని రూపుమాపడానికి ఉద్యమాలు చేసేప్పుడు ఏమన్నా మాట్లాడండి. ఎంత అగ్రరాజ్యంలో ఉంటే కాదు, ఎంత భద్రతగా బతుకుతున్నాం అన్నది కూడా ముఖ్యమే. నా దృష్టిలో భారతదేశమే అగ్రరాజ్యం. ఇలాంటి గన్ కల్చర్ రూపుమాపనంతసేపు అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ అగ్రరాజ్యం కాదు. చూడండి ఒక్కసారి తల్లి ఎంత షాక్లో ఉందో. వాళ్ళు ఏం పాపం చేశారు? ఇవాళ వాళ్ళు కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు. గతంలో ఎంతో మంది ఈ గన్ కల్చర్ కారణంగా చనిపోయారు. రవితేజ తల్లిని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నేను ఒక ఆర్టీవీ పోల్ కూడా పెట్టింది ఇక్కడ. అమెరికాలో తెలుగు వాళ్ళకు రక్షణ లేకుండా పోయిందని. అమెరికాలో తెలుగు వాళ్ళకు మాత్రమే కాదు, అమెరికాలో ఉన్న ఏ పౌరుడికైనా రక్షణ ఉందా అని అడిగినా కూడా లేదనే చెప్పాలి. ఎందుకంటే ఎవరి చేతిలో ఎప్పుడే గన్ ఉంటుందో. పోనీ ఎవడైనా నిజానికి సెల్ఫ్ డిఫెన్స్ ఆపదలో ఉన్న సమయంలో తన ప్రాణాలను రక్షించుకోవటానికి కాదు అక్కడ గన్ పెట్టి కాల్చేది. కేవలం $1 కోసమో ఒక ఉన్మాదంతోనో గన్తో కాల్పులు జరిపి ఎంతోమంది ప్రాణాలు తీసేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. తెలుగు వాళ్ళకు రక్షణ లేకుండా పోయింది అన్నదానికి 92% మంది అవును అని సమాధానం ఇస్తున్నారు. అవును అని పోల్ చేశారు. 8 మంది కాదు అని అంటున్నారు. పోనీ కాదు అంటానికి కారణాలు ఏంటో చెప్పండి. రూపుమాపడానికి మీ ఏం చర్యలు తీసుకోవాలో చెప్పండి. బహుశా అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు, ఇండియన్స్, భారతీయులు పోరాటం చేయండి. ఇండియన్స్ మాత్రమే కాదు, ఇతర దేశాల నుంచి అమెరికా వెళ్ళి తోటాలకు బలైపోయిన వందలాది మంది ఉన్నారు. సో అమెరికాలో ఉన్న గన్ కల్చర్ని రూపుమాపడానికి ముందు ఉద్యమాలు చేయండి. అక్కడ చాలా ఉద్యమాలు చేశారు. స్వదేశంలో జరిగే ఎన్నో పరిస్థితుల కోసం ఉద్యమాలు చేశారు. అమెరికాలో ఉంటూ స్వదేశం కోసం అక్కడ స్వదేశంలో చోటు చేసుకునే కొన్ని పరిస్థితుల కోసం పోరాటాలు చేశారు ఇతర దేశస్తులు కూడా. కానీ ఇప్పుడు మీరు చేయండి, అక్కడ గన్ కల్చర్ని రూపుమాపడానికి రోడ్ల మీదకి వచ్చి పోటీ చేయండి. ఒక భద్రతను కల్పించమని పోటీ చేయండి. మరొకరు రవితేజలా చనిపోకూడదు అని పోటీ చేయండి. మరో తల్లిదండ్రులకు రవితేజ తల్లిదండ్రులకు పట్టిన దుస్థితి పట్టకూడదు అని అక్కడ ఉద్యమాలు చేయండి. వాళ్ళని చూస్తూ ఆ తండ్రిని చూడండి ఒక్కసారి. ఆ రెండో బాక్స్లో తండ్రిని చూడండి. గుండెలు అవిసేలా రోధిస్తుంటే పక్కన కూర్చున్న వాళ్ళు కూడా కనీసం ఓదార్చలేకపోతున్నారు. అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టడానికి కొన్ని గంటల ముందు అక్కడ చనిపోయాడు. రెండోసారి ఆయన అధ్యక్షుడుగా పదవి స్వీకారం చేయబోతున్నాడు. భారతీయులందరూ ఇనిషియేట్ తీసుకోండి. కనీసం వెళ్ళి కనీసం తెలుగువారైనా ఇనిషియేట్ తీసుకోండి, చొరవ తీసుకోండి. అమెరికా అధ్యక్షుడు ముందుకు వెళ్ళి మాకు గన్ కల్చర్ వద్దు అనే నినాదాన్ని అక్కడ తీసుకుని రండి. ప్లకార్డులతో ఉద్యమాలు చేయండి, రోడ్ల మీదకు రండి. భద్రత కావాలి అని అక్కడ నినాదాలు చేయండి. ఏం పాపం చేశాడు అక్కడ రవితేజ్? ఏం పాపం చేశాడు? రవితేజ మాస్టర్స్ చేశాడు, ఉద్యోగం వస్తుంది, తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి అనుకున్నాడు. కానీ తల్లిదండ్రుల కళ్ళలో ఇప్పుడు మనం అందరం కన్నీరు చూడాల్సి వస్తుంది. రవితేజ శరీరంలో నుంచి బయటకు వచ్చిన రక్తాన్ని తన స్నేహితులు చూడాల్సిన పరిస్థితి వస్తోంది. ఆయన స్నేహితులు, రవితేజ స్నేహితులు కూడా గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. ఆ తల్లిని చూడండి ఒకసారి. ఆమె ముఖంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేవు, ఎందుకంటే ఆమె షాక్లో ఉంది. తమ కుమారుడు చనిపోయాడనే వార్తను ఆ బ్రెయిన్, ఆ తల్లి హృదయం తీసుకోలేకపోతుంది. అందుకే ఆమె షాక్లో ఉంది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ తూటాలకు విలవిలలాడుతూ బలైపోయాడు అనే విషయం ఆమె ఇప్పుడు జీర్ణించుకోలేకపోతుంది. మీరేమనుకుంటున్నారు? ఈ వార్త చూసిన తర్వాత ఇలాంటి ఘటనలు గతంలో కూడా చూసాం. మళ్ళీ పదే పదే ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే దీన్ని ఎలా రూపుమాపాలో అమెరికాలో ఉన్న అందరూ పోరాటాలు చేసి ఆలోచించండి. ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకుని రండి. ఎందుకంటే ఇది దుర్మార్గమైన ఘటన. దీనికి ఇలాంటి కల్చర్ ఒక చోట ఉంది అంటే ఎవరు ఎప్పుడు బలైపోతారో తెలీదు.
ఎవరిపై ఎప్పుడు కాలు ఇప్పటికీ ఇదే పరిస్థితి ఉంటుంది. గతంలో కొన్ని సంవత్సరాలకి ఇదే పరిస్థితి ఉంది. ఎంతోమంది చెప్పారు గన్ కల్చర్ని రూపుమాపడానికి ప్రయత్నాలు చేస్తున్నామని. నిజానికి అక్కడ గన్ ఎవరైనా తీస్తే పలానా వాళ్ళ దగ్గర గన్ ఉంది అని కాప్స్కి ఫోన్ చేసి చెప్తే వెంటనే వచ్చి వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అలా కాదు, ప్రాపర్ చెకింగ్, ఎవరి దగ్గర గన్ ఉంటుంది, ఎక్కడ ఈ ఆయుధాలు లభ్యమవుతున్నాయి, గన్ ఎవరికి అవసరం, వాళ్ళ మీద ఒక పర్యవేక్షణ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అగ్రరాజ్యంగా ఎదిగిపోయాం, డాలర్లు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ప్రపంచం మీద ఆధిపత్యాన్ని సాధిస్తున్నాం, ప్రపంచం మీద ఆధిపత్యాన్ని సాధించే ఒక కంట్రీలో ఉన్నాం చెప్పుకుంటే గొప్ప కాదు. అత్యంత భద్రతను కల్పించే దేశంలో ఉన్నామని చెప్పుకున్నప్పుడే అది గొప్ప అవుతుంది. అలాంటి దేశం మాత్రమే అగ్రరాజ్యం అవుతుంది. భారతదేశం ఈ విషయంలో అగ్రరాజ్యంగానే చెప్పుకోవాలి అమెరికా కంటే. అందుకే అమెరికాలో ఉన్న తెలుగువారు, అమెరికాలో ఉన్న భారతీయులు, అమెరికాలో ఉన్న అవసరమైతే ఇతర దేశస్తులతో కలిసి అమెరికా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని రండి. అమెరికాలో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు భారత మూలాలు ఉన్న వ్యక్తులు, కానీ అమెరికాలో గన్ కల్చర్ని రూపుమాపడానికి కనీసం పోరాటాలు చేయలేమా? చూడండి ఒకసారి ఆ తల్లిదండ్రులను చూస్తూ ఉంటే. తమ బిడ్డ ఎదుగొచ్చిన బిడ్డ రోజు ఫోన్ చేసి మాట్లాడతాడు, ఉద్యోగం విషయంలో ఒక గుడ్ న్యూస్ చెప్తాడు అని ఎదురు చూస్తున్నారు. తమ బిడ్డ మాస్టర్స్ కంప్లీట్ అయింది అని ఆ తండ్రి తన స్నేహితులందరికీ రోజు గొప్పగా చెప్పుకునేవాడు. కానీ ఇప్పుడు చూడండి ఒకసారి, నోట్లో నుంచి మాట రావట్లేదు, ఆ తల్లి కళ్ళల్లో నుంచి కనీసం కన్నీరు రావడం లేదు. ఎందుకు రావడం లేదు అంటే తల్లి షాక్లో ఉంది. ఆ తల్లి ఇప్పుడు షాక్లో ఉంది. తండ్రి మాత్రం మాటలు రాక రోధిస్తూ ఉన్నాడు. ఒకసారి ఘటనపై మీరేమనుకుంటున్నారు? ఏం చేయాలి? అక్కడ ఎటువంటి పోరాటాలు చేయాలి? మీరందరూ అమెరికాలో ఉన్న తెలుగు వారందరికీ ఈ విషయంలో అక్కడ ఉన్న చట్టాల ప్రకారం ఏ విధంగా పోరాటాలు చేయాలని మీకు తెలుస్తుంది కదా. ఎందుకంటే మనమే ఇక్కడ ఉన్న ఎన్నో సాంఘిక అసమానతలను రూపుమాపడానికి, సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి ఎన్నో పోరాటాలు చేసి వాటన్నిటిని తీసిపడేసిన గొప్ప దేశం భారతదేశం. అలాంటి భారతదేశం నుంచి వెళ్ళి అమెరికాలో ఉంటూ భారతీయ విద్యార్థులు అలాంటి గన్ కల్చర్కి బలైపోతున్నారు అంటే మనం ఏం చేయాలి? కనీసం ఈ విషయంలో చొరవ తీసుకోండి. అక్కడ ఉన్న గన్ కల్చర్ని రూపుమాపడానికి మీరేం చేయాలో చేయండి. మీ కార్ల పైన ప్లకార్డులు పెట్టుకొని రోజు ఈ గన్ కల్చర్ మాకు వద్దు అని, భద్రత కావాలి అని మీ కార్ల పైన రాసుకుని తిరగండి, చేతిలో ప్లకార్డులు పట్టుకుని తిరగండి. ఈరోజు అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు కదా, ఆయన ముందైనా ఈ ప్రతిపాదన పెట్టండి, మాకు ఈ గన్ కల్చర్ వద్దు, భద్రత కావాలి అనే ప్రతిపాదన పెట్టండి. ఒక కన్స్ట్రక్టివ్ మెజర్స్ తీసుకోమనండి, సరైన చట్టాలు చేయండి. చిన్న పిల్లల దగ్గర కూడా గన్లు ఉంటాయి, చిన్న పిల్లల దగ్గర కూడా అక్కడ గన్స్ అందుబాటులో ఉంటాయి, ఉన్మాదుల దగ్గర గన్లు అందుబాటులో ఉంటాయి. సో తల్లిదండ్రులను చూస్తుంటే వాళ్ళ ఎలా ఓదార్చాలో తెలియక ఒకసారి రవితేజ తల్లి మాట్లాడారు. ఆవిడ ఏం మాట్లాడారో చూద్దాం. వాళ్ళకు కొద్దిగా తెలిసింది, మామూలుగా తండ్రి కాదు, ఎవ్వరికి రావద్దు. ఏదో దాని పోతే ఏమై వస్తుండడు ఇట్లా కొడుకుప్పుడు. వాళ్ళకు కొద్దిగా తెలిసింది, మామూలుగా
కుటుంబం ఇప్పుడు కన్నీరు మున్నీరుగా రోధిస్తుంది. వాళ్ళ ఫొటోస్ చూసుకొని వాళ్ళ అబ్బాయిని చూడండి ఒకసారి, ఇదే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో, తల్లి తండ్రి బిడ్డ వాళ్ళ చెల్లి, ఇది వాళ్ళ కుటుంబం, మధ్యతరగతి కుటుంబం. అమెరికా వెళ్ళాడు, తమ బిడ్డ ఎంతో ప్రయోజకుడు అవుతున్నాడు అని వాళ్ళు రోజు కలలు కంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ బిడ్డ లేడు, అమెరికాలో తోటాలకు బలైపోయాడు. ఒక దౌర్భాగ్యం ఏంటి అంటే, అఫ్కోర్స్ నేను ఇక్కడ మెసేజ్ చేసిన కొంతమంది ఒక మెసేజ్ మీకు చదివి వినిపిస్తాను. ఆ మెసేజ్ చదివిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతని అని మనం గొప్పగా చెప్పుకుంటాం. మన కవులు అలా రాసిపెట్టారు. ఎక్కడికి వెళ్ళినా భారతదేశం గురించి మనం పొగుడుకోవాలి. కానీ ఇక్కడ ఒక బాలతేజ కమెంట్ చేశారు, వెన్ యు ఆర్ ఇన్ అమెరికా యూ షుడ్ బి లైక్ అన్ అమెరికన్. అంటే ఏ ఎండక గొడుగు పట్టండి, గోడ మీద పిల్లిలా ఉండండి అని. నాట్ లైక్ ఇండియన్. కానీ ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా భారతీయుని గొప్పగా చెప్పుకో, నీ జాతి గురించి నీ దేశం గురించి గొప్పగా చెప్పుకుంటే నువ్వు అమెరికా వెళ్ళినప్పుడు అమెరికాలా ఉండు అంటూ కామెంట్ చేశారు. అంతేగాని అక్కడ ఉన్నటువంటి దురాచారాలను రూపుమాపమని పోషేయలేదు. మరొకరు స్వర్ణలత కామెంట్ చేశారు, అమెరికా వెళ్ళినప్పుడు అలాంటి ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ జరిగే ఇలాంటి పరిణామాలకి అన్నీ సిద్ధపడే వెళ్ళండి. ఎవరికి కూడా ప్రభుత్వాలు వ్యక్తిగత భద్రతను కల్పించలేవు అని. కానీ ఇది వ్యక్తిగత భద్రతా లోపం కాదు, సామాజిక భద్రతా లోపం అమెరికాలో. స్వర్ణలత గారు మీరు చేసినటువంటి కామెంట్ని నేను అంగీకరించట్లేదు. బాలతేజ, అలాగే మీకు ఈ భావజాలం ఉంటే దాన్ని రూపుమాపండి. ఎందుకంటే ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్న మన కవుల మాటలను ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అదే మన జాతీయ భావం, దేశభక్తి కూడా. ఎక్కడికి వెళ్ళినా నేను భారతీయుని అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఉండాలి. ఎందుకంటే మన దేశంలో ఉన్న ఎన్నో దురాచారాలను, ఎన్నో సాంఘిక అసమానతలను రూపుమాపాం. మనం వ్యక్తి భద్రత, సామాజిక భద్రతను కల్పించే దేశంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం మనం చేస్తూ ఉంటే, అక్కడ అలాంటి పరిస్థితులు ఉంటే తల దించుకుని ఉండండి, అమెరికాలా ఉండండి, ముడుచుకుని కూర్చోండి, మాట్లాడకుండా ఉండండి, ఎవరికి భద్రత కల్పించలేరు, అక్కడికి వెళ్తే అన్ని సిద్ధపడి వెళ్ళండి, ఎవరైనా కాలిస్తే కాల్పించుకోండి, చచ్చిపోండి అని చెప్పడం అనేది తప్పు. మీరు ఎక్కడికైనా వెళితే అక్కడ ఉన్న భద్రతా లోపాలపై పోరాటం చేయడంలో తప్పేమీ కాదు. ఎందుకంటే అమెరికా కూడా చెప్తుంది, అగ్రరాజ్యం మేము పౌరుల భద్రతకు అధిక ప్రాధాన్యతను ఇస్తామని చెప్తుంది. అదే అమెరికా పౌరుడు భారతదేశం వస్తే వాళ్ళకి ఏమన్నా జరిగితే, వాళ్ళ పౌరులకు ఏమన్నా జరిగితే చాలా సీరియస్గా తీసుకుంటుంది. కానీ భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ జరిగే ఇలాంటి పరిణామాలకు సిద్ధపడి ఉండండి అని మీరు కామెంట్ చేయడానికి మాత్రం నేను తప్పుపడుతున్నాను. ఒకవేళ నేను మాట్లాడిన మాటలు మీకు ఇబ్బంది కలిగించినా నేను మళ్ళీ అదే మాట మాట్లాడతాను. అమెరికాలో భారతీయుల రక్షణ కోసం మీరు అవసరమైతే పోరాటాలు చేయండి. అమెరికా వస్తే భారతదేశాన్ని మర్చిపోండి అని మాత్రం మీరు కామెంట్లు చేయకండి. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల శోకాన్ని చూసిన తర్వాత రేపు ఇంకెవరైనా కావచ్చు. ఎందుకంటే అక్కడ రవితేజనే పనిగట్టుకుని వచ్చి కాల్చలేదు, అక్కడ ఉన్న వ్యక్తిని ఒక ఉన్మాదులు కాల్చి చంపేశారు. అక్కడ ఆ స్థానంలో ఎవరున్నా అంతే, ఎవరున్నా తోటాలకు బలైపోయి ఉండేవారే. ఒకవేళ ఇప్పుడు అలాంటి సంస్కృతిని రూపుమాపకపోతే రేపు అలాంటి దుస్సంస్కృతికి ఇంకెవరైనా బలైపోయే అవకాశం ఉంటుంది. మన స్నేహితులు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బలైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన సంస్కృతిని రూపుమాపడానికి, పౌరులకు భద్రత కల్పించడానికి ఏం చేయాలో అలాంటి ప్రయత్నం చేసి అక్కడ ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. తండ్రి కాదు, ఎవ్వరికి రావద్దు. ఏదో దాని పోతే ఏమై చేస్తుండడు ఇట్లా కొడుకుప్పుడు ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.